ఈరోజు పూజ అయితే అయిపోయింది. సోమవారం పూజ మాది. చూడండి, వారాహి మాతను పెట్టుకుంది సారిక. ఇది హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానో చూడండి. ఉప్మా చేస్తున్నా. రోహిత్కి, రేవంత్కి ఉప్మా అంటేనే చాలా ఇష్టం అంట, అందుకే ఉప్మా చేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, పల్లీలు ఎక్కువనే వేసుకుంటాము. నేను ఎప్పుడైనా పల్లీలు కొంచెం ఎక్కువ వేస్తా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా. మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో ఈరోజు కామెంట్ చేయండి. టిఫిన్ అంటూ రోజు ఉండాలి కదా, వంట చేయాలి, ఎనర్జీ రావాలి అంటే టిఫిన్ చేయాలి. నాకైతే వేగిపోయింది. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. 5 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకుంటేనే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేయించుకోవచ్చు, ఉట్టి రవ్వ కూడా వేయించుకోవచ్చు. సపరేట్గా వేయించుకొని పోపులో వాటర్ పోసుకొని రవ్వ పోసుకుంటాం. ఒక్కొక్కసారి ఇలా చేస్తా, ఒక్కొక్కసారి అలా చేస్తా. ఇలా వేయించుకోవాలి. మంచిగా వేగిపోయింది. గిన్నెలోకి తీసుకుందాం. వాటర్ పోసుకుందాం. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు మరిగిపోయినాయి. రవ్వ పోసుకుందాం. రవ్వ పోసుకొని కొంచెం సేపు నుంచి దీన్ని వేసుకోవాలి. ఉప్మా అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కలుపుకొని దీన్ని చేసుకోవడం. వేడి వేడి ఉప్మా రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నా అంటే టమాటా చట్నీ చేస్తున్నా. ఇగో టమాటాలు పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటాం, గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఫ్రై చేసుకొని ఇగో టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. రేవంత్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు. ఎట్లా అంటుండో చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం.
పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, పుదీనా పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇది తీసేసుకొని జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే టమాటాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత టమాటాలు వేసుకుంటాం. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో. టమాటా చట్నీ పుల్లగా ఉండవు కదా ఎక్కువ, చింతపండు కొంచెం వేసుకోవాలి. తోలు విడిపోయే వరకు వేయించుకోవాలి. అయ్యో వీడియో ఆన్ చేయాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవ్వ నేను వేసేసుకున్నా రెండు మరి. చింతపండు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా కొద్దిగా వేసుకోవాలి పులుపు కోసం. టమాటాలు ఎక్కువ పులుపు ఉండవు కదా, అందుకని చింతపండు వేసుకోవాలి. మంచిగా ఉడికిపోయినాయి ఆయిల్లో. ఇక తోలు విడిపోయింది చూడండి. తోలు విడిపోయే వరకు వేసుకోవాలి. తోలు విడిపోయింది, ఫ్రై అయిపోయినాయి. ఆఫ్ చేసేసుకుందాం పొయ్యి. కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. టమాటాలు చల్లగా అయిపోయినాయి, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి పుదీనా వేసుకున్నాం కదా, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దేంట్లోకైనా ఎల్లిపాయలు ఎక్కువనే వాడతా, టేస్ట్ కోసము, హెల్త్ కూడా మంచిది. ఉప్పు. ఇందులో టమాటా చట్నీలో నువ్వులు కూడా వేసుకుంటారు, నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ అట్లా కూడా చేస్తా. ఇప్పుడు నువ్వులు లేకుండా చేస్తున్నా, బాగానే ఉంటుంది నువ్వులు లేకుండా కూడా. కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఎక్కువ గ్రైండ్ చేయొద్దు, 2-3 సార్లు ఇట్లా గిర్రు గిర్రు అనిపించాలి అంతే. మెత్తగా గ్రైండ్ చేస్తే బాగుండదు. ఇక చారు చేస్తున్నా, చారు మసాలా పెడుతున్నా. ఇది ఒక నీళ్ళ చారు లాగా. ఇక చింతపండు నానబెట్టుకోవాలి, ఇందులోనే నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ, ఇంకో గ్లాసు కూడా పోసుకోవాలి. పోసుకొని దీంట్లోనే కొత్తిమీర, ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇందులోనే ఉప్పు వేసుకొని పోపు చేసుకొని మసాలా పెట్టుకోవాలి. పోపు చేసుకుందాం. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని పోపు చేసుకుందాం. పోపు చేసుకుందాం. పచ్చళ్ళలోకి పోపు: జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దేంట్లోకైనా మినపప్పు వేసుకుంటాం. మీ ఇంట్లో ఈరోజు ఏమేమి కర్రీస్ చేశారో కామెంట్ చేయండి. మాదైతే ఇది ఈరోజు. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు పోపు దీంట్లోకి వేసుకోవాలి. టమాటా చట్నీ రెడీ. అదే బాండీలో
చారుకు పోపు చేసుకుంటున్నా. ఇక్కడ కరీంనగర్లో ఎండ అయితే లేదు నిన్న ఇవాళ, కానీ ఫుల్ వేడి మాత్రం ఫుల్ ఉంది, చాలా వేడి ఉంది. చారుకు పోపు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు పచ్చ దంచుకోవాలి. ఇట్లా ఎక్కువ దంచద్దు. పోపులో వేసుకోవాలి. ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా ఇంగువ. నేను ఇందాక చట్నీలో కూడా వేసుకున్నా, చూపెట్టలేదు. ఇప్పుడు ఈ రసం ఇట్లా పోసి పెట్టుకున్నాం కదా, మొత్తం ఇందులో పోసేసుకోవాలి. చింతపండుతో సహా పోసేసుకోవాలి. మరగనిచ్చాను. రసం అయితే మరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.